ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి అన్నారు. సమయానికి జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని విమర్శించారు. రైతు బంధు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైంది అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వ్యతిరేకిస్తాము అంటున్న బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణలో 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఏ విధంగా చూస్తారు? ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ప్రతి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీన్ని అంతా ఏ విధంగా చూస్తారు? పర్యటన చేసినంత మాత్రాన ఇది పరిపాలన బాగుందని అనుకోవడం పొరపాటు. వీళ్ళు వచ్చి 2 ఇయర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ముందు 6 గ్యారంటీలు అన్నారు, 420 వాగ్దానాలు అన్నారు. ఇక్కడ ఏ వర్గం అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏ వర్గాన్ని వీళ్ళు సంతృప్తిపరిచారు, ఏ వర్గాన్ని వీళ్ళు పనిచేశారు, ఏ వర్గం కోసం మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళ దగ్గర చేరినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు దళిత సమాజానికి మీరు ఏమేం చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు వారికి ఏం చేశారు? బీసీ వర్గానికి చేవళ్ళ మన కామారెడ్డిలో చేవళ్ళలో దళిత్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏమైంది? మీరు ఇంకా యువ డిక్లరేషన్ అన్నారు, 4,000 రూపాయలు భత్తా ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భత్తా, అదేమైనాయి? ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైంది? రైతులకు రైతు బంధు ఏమైంది? ఇవన్నీ అంటే ఒక్కటి కాదు, నేను ఉద్యోగాలు ఏమైనాయి? మీ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశారా? ఈ యొక్క 2 సంవత్సరాల్లో మీరు కేవలము పిఆర్ రిలేషన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. మీరు ప్రామిసులు చేస్తున్నారు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కూడా యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రొఫెసర్లకు పోయిన నెల 9వ తారీఖు సెలవులో శాలరీ వచ్చింది. ఈరోజు ఇంకా ఇవాళ 5వ తారీఖు, ఇంతవరకు శాలరీలు పడలేదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం? పెన్షన్ రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ రావట్లేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? కోస్తాంధ్రకు సంబంధించి తెలంగాణ దిష్టికి తగిలింది అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తుంది బీజేపీ? నేను ఏ సందర్భంగా ఆయన మాట్లాడారో ఏది నేను చూడలేదు. కానీ అటువంటి ఏది మాట్లాడినా, తెలంగాణకి ఏది వ్యతిరేకంగా మాట్లాడినా దానికి మాత్రం మేము అది దేని వ్యతిరేకిస్తాం. ఏది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, తెలంగాణకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకిస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.